వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ముందుగా ఈరోజు మనం చూసుకుంటే అమ్మా న్యూస్పై అక్రమ కేసులు బనాయిస్తూ నిజాన్ని నిర్భయంగా చెప్తున్నటువంటి అమ్మా న్యూస్పై అక్రమ కేసులు బనాయిస్తున్నాడు జోగురామన్న. రాజకీయంగా ఎదుర్కోలేక అమ్మా న్యూస్ను వెనక దెబ్బతీయాలి అన్నటువంటి కుట్రపూరిత ఆలోచనతో జోగురామన్న చేస్తున్నటువంటి ఈ పనికి సర్వత్రా సర్వజనమంతా కూడా అమ్మా న్యూస్ వెనక వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. జోగురామన్న తనయుడు ఇద్దరు కలిసి అమ్మా న్యూస్ని అణిచివేయాలి, అమ్మా న్యూస్ గొంతుకను ఆపివేయాలి అనేటువంటి ప్రయత్నాన్ని చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో 4వ స్థానంలో ఉన్నటువంటి అమ్మా న్యూస్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిత్యం అనునిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి అమ్మా న్యూస్కి సంబంధించి అమ్మా న్యూస్ గొంతుకను ఆపేందుకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. రాజకీయంగా ఎదుర్కోలేక జోగురామన్నను వ్యక్తిగతంగా అమ్మా న్యూస్ టార్గెట్ చేసిందంటూ కూడా చెప్తున్నటువంటి జోగురామన్న మాటలను కూడా తీవ్రంగా ఖండిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనిపై ఈరోజు మనం డిబేట్ పాయింట్ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు ఆకల శ్రీవాణి అంజన్ గారు. ముందుగా ఆమెతో మొదలు పెడదాం. సో శ్రీవాణి అంజన్ గారు, మొన్న అనేక మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులపై కుట్రపూరితంగా కూడా కొందరు నాయకులు చేశారు. సో ఇప్పుడు అమ్మా న్యూస్ ప్రజాస్వామ్యంలో 4వ స్థానంలో ఉన్నటువంటి అమ్మా న్యూస్ ఈరోజు అనునిత్యం కూడా ప్రజా సమస్యలను వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రజల వెంట తిరుగుతూ ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీ ఏదైనా ప్రజల పక్షాన్ని నిలబడుతూ పార్టీలు ఏదైనా పార్టీలకు అతీతంగా వెళ్తున్నటువంటి అమ్మా న్యూస్పై ఈ విధమైన చర్యను మీరు ఎలా చూస్తూ ఉన్నారు? ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే కేవలము కల్వకుంట్ల కుటుంబానికి కొంతమంది నాయకులకు బానిసలుగా వాళ్ళ మోచేతి నీళ్లు తాగి వాళ్ళ భజన చేస్తేనే మీరు ఉండగలుగుతారు. లేకపోతే అక్రమ కేసులు, అరెస్టులు అని చెప్పి రాత్రి రాత్రి వాళ్ళని తీసుకొని వెళ్ళడము, ఇలాంటి అన్యాయాలన్నీ మనం రీసెంట్ డేస్ లో చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మీ ఛానల్ మీద కూడా ఇలా చేశారు. దానికి కారణము నేను అంటున్నాను, మీరు నిజాయితీగా నిజాలు చెప్తున్నది మీ తప్పు అయిపోయింది ఈ రోజు మన రాష్ట్రంలో. ఎవరైనా మంచి మాట్లాడినా, ఇప్పుడున్న జరుగుతున్న సమస్యల గురించి పోరాడుతున్నా, ప్రభుత్వాన్ని ఎదురిస్తున్న కేసులు. మీరు చేసేది తప్పులు అని మాట్లాడతారు. అంతేకాని యాక్చువల్ జర్నలిజం అంటే ఏంది? యాక్చువల్‌గా జర్నలిజంకి ఉన్న హక్కులేంది? వాళ్ళు చేసేది తప్పా? వాళ్ళు చేసేది ఒప్పా? కనీసం వాళ్ళకున్న హక్కులని, వాళ్ళకున్న స్వాతంత్రాన్ని కూడా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో లేదు అనంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణలో ఈ రోజు మన తెలంగాణ గురించి మాట్లాడితే గూడా తప్పులైపోయింది. అంటే కేవలం ఒక పార్టీకి, ఒక దానికి భజన చేస్తేనే మీరు ఉండగలుగుతారు. మీకంటూ ఒక స్వాతంత్రం లేదు. ఇక్కడ మన రాజ్యాంగం కల్వకుంట్ల కుటుంబం రాసిన రాజ్యాంగమే నడుస్తది కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు అన్నట్టుగా ఈరోజు నిదర్శనంగా ఈరోజు ఇలా తయారైపోతుంది. కానీ రోజు రోజుకి ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. ప్రజలకు తెలుస్తుంది ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పి. ఎంతమంది ఎన్ని కేసులు ఏసినా, ఎన్ని అరెస్టులు చేయించినా కూడా జర్నలిజంగా మీరు చేసే పనిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. మీరు చేసే దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు. కాబట్టి ధైర్యంతోటి ఇంకా మీరు అంటే ఇలా ఎన్ని కేసులు పెడితే గూడా ఏదో రెచ్చగొట్టినట్టుగా మీరు ఇంకా ధైర్యంతోటి మీరు ముందుకు సాగాలి. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. మీ వంతు సహాయంగా మీరు చేసి ఇలాంటివన్నీ తప్పు. అంటే ఒక జర్నలిజం మీరు చేసి మీకొక న్యూస్ ఛానెల్ ఉండి, మీకొక సంస్థ ఉంటే, మీ సంస్థనే ఇలా చేస్తున్నారంటే కామన్ పబ్లిక్ అంటే ఇప్పుడు నార్మల్‌గా చిన్న స్థాయిలో ఉన్న పబ్లిక్ సంగతి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై ముందుకు సాగుతారు. మీకు కూడా వాళ్ళతో సహాయం అందిస్తారు. కాబట్టి మీ పోరాటం ఇలాగే సాగాలి. ఇంకొకటి కల్వకుంట్ల కుటుంబమే కానీ కొంతమంది నాయకులే తెలుసుకోవాల్సిందేందంటే, ప్రభుత్వమే గాని, అధికారమే గాని ఈ రోజు ఉంటది, రేపు పోతది. అది శాశ్వతం కాదు. కానీ ఉన్న కొన్ని రోజులు ఇలా చేసుకుంటూ పోయి, వాళ్ళంతల వాళ్ళు దిగజార్చుకొని, ఉన్న కాస్త గౌరవాన్ని గూడా పొడగొట్టుకొని, ప్రజలలో వ్యతిరేకతను వాళ్ళే తెచ్చుకుంటున్నారని చెప్పి నేను చెప్తున్నా. శ్రీవాణి గారు, ప్రధానంగా చూస్తే ఆయన ప్రధాన ఎజెండా అక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీతో నిత్యం కూడా ప్రజా సమస్యలను వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రజల్లో అమేకమై తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే జోగురామన్న చెప్తున్నటువంటి కథనం కేవలం అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ జోగురామన్నే టార్గెట్ చేసి చేస్తోంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. బట్ అమ్మా న్యూస్లో అనుక్షణం అన్ని వార్తలు కూడా మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. అనునిత్యం కూడా ప్రజా సమస్యలనే చూపించుకుంటూ ప్రభుత్వం ఏదైనా కూడా ప్రభుత్వ పార్టీలకు సంబంధించి ఏదైనా కూడా మేము ఏ కార్యక్రమాన్ని కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కానీ ఇది రాజకీయంగా ఎదుర్కోలేకే మాపై ఇటువంటి దాడులు అని చెప్పుకోవచ్చా?
అంటే ఒక్కటి అర్థం చేసుకోవాలండి వాళ్ళు. జనరల్‌గా వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆబ్వియస్‌గా రూలింగ్ పార్టీ చేసే తప్పులని ఎండగట్టడము, ప్రజాస్వామ్యబద్ధంగా గూడా చాలా మంది చేస్తుంటారు. బికాజ్ ఇప్పుడు అపోజిషన్ పార్టీయో, ఇప్పుడు నార్మల్‌గా ఉన్న ప్రజలని వాళ్ళని అడగకుండా, రూలింగ్ పార్టీ చేసే తప్పులేంటి? రూలింగ్ పార్టీలో మీరు ఇన్ని రోజుల నుంచి అధికారంలో ఉండి కూడా మన రాష్ట్రానికి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎందుకు మంచి జరగట్లేదు? అభివృద్ధికి ఎందుకు దూరంగా ఉన్నాము? అని ప్రశ్నించడము అది అపోజిషన్ పార్టీ అనే కాదు గానీ, ఒక డెమోక్రటిక్ రైట్ అంటే జనరల్‌గా గూడా రైట్, లెఫ్ట్ అన్నట్టు మాట్లాడినట్టుగా ఒక అపోజిషన్ అంటే ఇప్పుడు మన జర్నలిజంలో మీరున్నట్టుగా ఎవరైనా సరే ప్రశ్నించడం ఎవరిని ప్రశ్నిస్తారు? రూలింగ్‌లో ఉన్న వాళ్ళనే ప్రశ్నిస్తారు. ప్రశ్నించినంత మాత్రాన మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు. మీరు ఒక పార్టీ వల్ల నన్ను కక్షపూరిత అంటే మీరు తప్పులే చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది? ధైర్యంగా ముందుకొచ్చి ప్రజల సమస్యలు ప్రజలకు చెప్తే అయిపోతుంది కదా! సరే ప్రశ్నించడం మా హక్కు. మేము ప్రశ్నిస్తున్నాము అని మీరు చెప్తే వాళ్ళు కూడా సమాధానాలు చెప్పి ప్రజలకి ఓపెన్‌గా, క్లియర్‌గా చెప్పొచ్చు కదా! వాళ్ళు తప్పుగా చెప్తున్నారు. నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు. ఇది నిజాలు అని చెప్పి వాళ్ళకి నిరూపించొచ్చు కదా! అంటే వాళ్ళు మీ మీద తప్పు కేసులు పెట్టి తప్పుగా మాట్లాడుతున్నారు అనంటే అక్కడ ఏం అర్థమైపోయింది అనంటే వాళ్ళు నిజంగా మీరు చెప్పేవన్నీ వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే. నిజంగా కూడా వాళ్ళు తప్పులు చేశారు. వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు కాబట్టి ఈరోజు సమాధానం ఇవ్వలేక ఏమన్నా అంటే అధికారాన్ని అండగా పెట్టుకొని అక్రమ కేసులు పెట్టడము, కేవలం ఉన్నవి లేనివి బ్లేమ్ చేసి బురద జల్లడం మాటలు మాట్లాడుతున్నారే కానీ, నిజంగా కూడా వాళ్ళు చేసింది ప్రజల సంక్షేమము, ప్రజలకు నిజంగా కూడా వాళ్ళు మంచి చేశారు అనంటే, ఎంతమంది ఎన్ని అన్నా సరే ధైర్యంగా ఎదుర్కోవాల్సిన ధైర్యం వాళ్ళకుండాలి. వాళ్ళకి ఆ ధైర్యం లేదు అనంటే ఎన్ని తప్పులు చేశారో అని అర్థమైపోతుంది. ప్రజలు మేల్కున్నారు, ప్రజలు చైతన్యవంతులయ్యారు. కేసులు పెట్టినంత మాత్రాన, అరెస్టులు చేసినంత మాత్రాన తప్పు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అన్నది ప్రజలకు తెలుసు కాబట్టి, ధైర్యంగా ముందుకెళ్లాల్సిందే. పోరాడాల్సిందే. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, ఇప్పుడు కొంతమంది నాయకులు చేస్తున్న అక్రమాల గురించి మీరు అడగాల్సిందే. అండ్ ఇంకొకటి తెలుసుకోవాలి వాళ్ళు, ఎప్పుడు నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. కొంతమంది అంటే ఒక వ్యవస్థని తప్పుగా అనడం మాత్రం తప్పు. కంప్లీట్ వ్యవస్థ ఏ రోజు తప్పుగా ఉండదు. ఏ రోజు తప్పు చేయదు. వ్యవస్థలో ఉన్న కొంతమంది ఎవరన్నా ఒకరి పక్షాన మాట్లాడతారు. కొంచెం ఒక దానికి బయాస్డ్‌గా ఉంటారేమో గానీ, కంప్లీట్ వ్యవస్థ మొత్తం ఒకరికి బయాస్డ్‌గా ఉంది అనడం మాత్రం తప్పు. మనతో పాటుగా తెలంగాణ న్యాయవాదుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ వినోద్ కుమార్ గారు కూడా ఈరోజు మనతో డిబేట్లో పాల్గొన్నారు. వినోద్ గారు, సో వినోద్ గారు, ఈరోజు అమ్మా న్యూస్పై జరిగిన ఒక చర్య మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అమ్మా న్యూస్నే ఎజెండాగా పెట్టుకొని జోగు రామన్న అమ్మా న్యూస్ గొంతును ఆపివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి అమ్మా న్యూస్కి సంబంధించి లీగల్గా నోటీసులు ఇస్తూ ఉన్నారు. సో ఈరోజు జోగు రామన్న చేసినటువంటి పని, ఈరోజు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి అమ్మా న్యూస్కి నోటీసులు ఇవ్వడం కరెక్టేనా? లీగల్గా కూడా అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో అమ్మా న్యూస్లో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజాలే, ఎక్కడా కూడా అబద్ధాలు, అసత్యాలు చెప్పకుండా అనునిత్యం కూడా ప్రజా సమస్యల్ని, ప్రభుత్వ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని, ఇదివరకు గతంలో జోగు రామన్న చేసినటువంటి అనేక కార్యక్రమాలను కూడా అమ్మా న్యూస్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జోగు రామన్న వ్యక్తిగతంగా నన్ను కించపరుస్తున్నారు అని చెప్తా ఉన్నా. సో ఇది ఎంతవరకు కరెక్ట్? చూడండి, పత్రికలు అనేటివి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తాయి. ప్రజాస్వామ్యం మనకు ఈ మీడియా అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నది. ఎందుకంటే ప్రజల సమస్యలను కానివ్వండి, ఇప్పుడు వాటిని పరిష్కరించడానికే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర ఏమైతుందంటే ప్రజాప్రతినిధులు అని అందరు అనడం లేదు, మెజారిటీ వాళ్ళు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. సమస్యల గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోవడం లేదు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు గుర్తొస్తున్నాయి. అటువంటివి ఇప్పుడు మీడియా అనేది నిర్భయంగా నిజాలను వెల్లడించేది మీడియా. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము, అనేక ఛానళ్ళు పేర్లు మీకు తెలుసు, వాటన్నిటి మీద నిషేధాలు విధిస్తూ అది చేస్తున్నాం. ఇది అనేది సరైన పద్ధతి కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అటువంటిది మీడియా అనేది చాలా ముఖ్యమైన రోల్ వహిస్తుంది. కనుక మీడియా పట్ల ఈ విధంగా అంటే మాకు అనుకూలంగా వార్తలు రాస్తేనేమో ఒక నిజాలు తీసేసి వాళ్ళ ఒక లోపాలను చూపిస్తే ఎల్లో మీడియా అని చేయడం అనేది ఇది చాలా శోచనీయం. ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు దీన్ని హర్షించరు. కనుక ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కంటే వాళ్ళ ఒక విధులను వాళ్ళు నిర్వహించినప్పుడే మీడియా వస్తుంది.
మీడియా అనేది ప్రజల పక్షం ఉంటది, ప్రజాపక్షమే ఉంటది, కానీ ఏ పార్టీకి అనుకూలంగా కానివ్వండి, ప్రతిపక్షం అని అధికార పార్టీ అనేది ఉండదు. కనుక ఇలా మీడియా పైన ఈ విధంగా వేధింపులు అనేది కూడా ఎవ్వరు కూడా హర్షించారు. ఎస్. సో శ్రీవాణి గారు ఒక్కసారి వినోద్ గారు అండ్ శ్రీవాణి గారు ఒక్కసారి అసలు జోగురామన్న ఏం మాట్లాడాడు, దానికి కౌంటర్గా కూడా బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఏం మాట్లాడారు, వారి ఇద్దరి బైట్స్ కూడా మనం విన్న తర్వాత మరొకసారి చర్చను కొనసాగిద్దాం. ఒకసారి బైట్ చూద్దాం. 3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్ళలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న గారు నాకు వస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణని తట్టుకోలేక, ఆయనకు బర్దాష్ కాక, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ ఎమ్మెల్యే జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు. ఈ రోజు 65 సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి నా తండ్రిని చేను చెట్టు ఎద్దు వేసని తప్ప నా తల్లిదండ్రులకి ఇంకో ముచ్చట తెలియదు. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు. అటువంటి వ్యక్తిని, జోగు రామన్న గారి కంటే వయసులో పెద్దవాడనేటువంటి నా తండ్రిని ఏనాడు పోలీస్ స్టేషన్ గడప కూడా నొక్కది నా తండ్రిని ఈరోజు ఒక అక్రమ కేసులో, ఒక ఫేక్ నకిలీ కేసులో బనాయించి నా తండ్రిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తున్నాడు. నన్ను రాజకీయంగా ఎదుర్కోండి జోగు రామన్న గారు, మీకు 100 కేసులు నా మీద పెట్టేయండి, నన్ను 100 సార్లు జైలుకు పంపించండి. నేను ఆదిలాబాద్ ప్రజల కోసం 100 సార్లు జైలుకు పోయడానికి కూడా సిద్ధమే. నీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి వ్యక్తి కాదు కంది శ్రీనివాస్ రెడ్డి. నేనేం ప్రశ్నించినా ఆదిలాబాద్కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగు రామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగు రామన్నని గిదేంద్ర రామన్న గిట్లే చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నుంచి నేను వచ్చిన తర్వాతనే జోగు రామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగు రామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలుపెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగు రామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ రికార్డ్ చెప్తున్నాను, స్వయంగా జోగు రామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, అదే ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చెప్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచిన జోగు రామన్న, నీకు సోయున్నదా? నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగు రామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నాడు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై, నిస్పృహకు లోనై జోగు రామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లైనా ఖతం చేయాల. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మగిలి లేదు, అవినీతి మగిలి లేదు అని ఈరోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ గడపెక్కేయడం అంటే గనక జోగు రామన్న రైతులందరినీ వంచిండు, జోగు రామన్న రైతులందరినీ అవమానించినట్టే. ఆదిలాబాద్ సో మొత్తంగా ఇద్దరు బైట్స్ విన్నాం. అసలు జరిగినటువంటి వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది క్లియర్గా విన్నాం. జోగు రామన్న మాట్లాడుతూ ఇప్పటిదాకా ఏమంటున్నాడు, అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేక నాపై వారం రోజుల నుంచి వార్తలను ప్రచురిస్తున్నారు. అమ్మా న్యూస్ అనునిత్యం కూడా 24 గంటలు ప్రజా సమస్యలు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, రేపు ఏం జరగబోతా ఉంది, విద్యార్థుల భవిష్యత్ కోసం ఏం చేస్తూ ఉన్నారు, టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో ఏం చేస్తూ ఉన్నారు,
అనేక అంశాలకు సంబంధించి అనునిత్యం కూడా అమ్మా న్యూస్ మాట్లాడుతూ ఉంది, ప్రతి సెకండ్ కూడా. సో శ్రీవాణి గారు, ఇప్పుడు మీరు విన్నారు బయట మన జోగురామన్న మాట్లాడుతున్నటువంటి అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ ఉందా, అమ్మా న్యూస్ ఏం చేస్తుంది అనేది మీరు నిత్యం కూడా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఏమంటారు దీనికి? చూడండి, యాక్చువల్‌గా ఈ మధ్య ఎలా అయిపోయిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో తప్పు చేస్తున్నారు. మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఆధారాలున్నాయి. అండ్ ఇంకొకటండి, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏందంటే, ఏదో అంటే క్యాజువల్‌గా ఒక లేమన్ లాగా మాట్లాడడం కాకుండా, ఒక జర్నలిజంని, ఒక మీడియాని నడిపిస్తున్న వాళ్ళు ఆధారాలు లేనిది, వాళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేనిది, ఎవరో వచ్చి అనామకులొచ్చి చెప్పంగానే ఏదో బ్రేకింగ్ న్యూస్‌లేసుకొని, అల్లుకొని చేస్తే దాన్ని జర్నలిజం అనరు. ప్రాపర్‌గా గూడా ఇన్వెస్టిగేషన్ చేసుకొని వాళ్ళకంతా దాని గురించి నిజాలు అవన్నీ తెలిసిన తర్వాతనే టెలికాస్ట్ చేస్తారు. కాబట్టి ఆ విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఏదో కేవలం నా మీద మాట్లాడుతున్నారు కదా, నేను ఇలా కేసులేసి నాకు దగ్గర అధికారం ఉంది కదా, వాళ్ళని నేను వంచేస్తాను అని కాకుండా, ఒకవేళ నిజంగా కూడా మీరు చెప్పేవి అబద్ధాలు అయితే పబ్లిక్ డొమైన్‌లో కూర్చొని, వాళ్ళు కూడా ఇప్పుడు మంచి అధికారంలో ఉన్న పబ్లిక్ డొమైన్ లో కూర్చొని నిజాలు అన్ని ప్రజలకు చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతేకాని వ్యక్తిగతంగా ఒకరు మాట్లాడుతున్నారని చెప్పి ఈ మధ్య కేసులు వేయించడము, అరెస్టులు చేయించడము ఒక ఫ్యాషన్ అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఎవరైనా ఇస్తున్నారు అని అంటే కేసులు వేయడం. ఇప్పుడు చూడండి, నేను వచ్చి గత 2 సంవత్సరాలు అయింది రాజకీయంలో. నేను ప్రశ్నిస్తున్నానని చెప్పి పైన 11 కేసులు వేశారు. ఏమన్నా నేరాలు, టెర్రరిస్టులమి ఏమన్నా చేశామా అని అంటే కాదు. కేవలం అధికారంలో అంటే తప్పులు చేస్తున్నారు మీరు, ప్రజలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తే కేసులు. యాజ్ అ మీడియా ఛానల్ గా మీరేంటి, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఇన్వెస్టిగేట్ చేసుకొని ఇది జరిగిందండి అని చెప్పి మీరు చెప్పి, దాని తర్వాత మళ్ళా 2 పార్టీల వారీగా మీరు చూయిస్తే కూడా మీ పైన కేసులు. అంటే ఈ రోజు తెలంగాణలో ప్రశ్నించులు ఉండొద్దు. ప్రశ్నించే అసలు తప్పు. వాళ్ళకి ఎవరికైనా ఒకరికి బానిసలుగా బతికితేనే తెలంగాణ రాష్ట్రంలో జీవితం సాగుతుంది. కానీ ప్రశ్నించకూడదు అన్నట్టు ఇవాళ ఓపెన్ గా చేస్తున్నారు. కానీ ఒకటి తెలుసుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ఏది ఉన్నా నిరూపించుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు. అది మన డెమోక్రటిక్ రూల్, మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. అంతేకాని అక్రమంగా అధికారం ఉంది కదా అని చెప్పి కొంతమంది మన అధికారులని చెంతబెట్టుకొని అక్రమంగా కేసులు వేయించడము, ఒకరిని వేధించడము, బానిసలాగా బతకడము అనడం తప్పు. ఈ బానిస సంఖ్యలను తెగ్గొట్టుకొనే ఒకప్పుడు స్వాతంత్రానికి పోరాడాము, తర్వాత తెలంగాణ రాష్ట్రం పోరాడాము. ఇప్పుడు మనం స్వాతంత్రంగా ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బానిసల అంటే ఎవరు ఊరుకోరు. కాబట్టి ఇకైనా వాళ్ళు మేలుకోవాల్సిందే. తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే హక్కు ఉంది. చెప్పే అంటే నిజాలు మాట్లాడి నిజాలు చెప్పే హక్కు ఉంది అన్నట్టుగా ఒక జర్నలిజం కి ఒక మీడియాకే ఇలా వేధిస్తున్నారు అని అంటే కామన్ పబ్లిక్ సంగతి ఏంటి అని చెప్పి ప్రజలు కూడా మేలుకుంటారు. అది వాళ్ళకే వ్యతిరేకం అవుతుంది అని చెప్పి నేను మీ అమ్మ న్యూస్ పరంగా నేను ప్రజలందరూ కూడా నిజాలు చెప్పే వాళ్ళ పక్షాన్నే ఉంటారు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. సో వినోద్ గారు, ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందు జోగురామన్న మాట్లాడాడు, ఆయన తర్వాత మా ఎండి గారు కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడారు. సో ఇద్దరు మాట్లాడిన మాటల్లో మేము ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం. ఈరోజు మా కంది శ్రీనివాసరెడ్డి గారి తండ్రిని, ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన తండ్రిపై కేసులు, వాళ్ళ కుటుంబ సభ్యులపై కేసులు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అంటే కొందరు సభ్యులను డైరెక్టర్లుగా పెడితే వారిపై కేసులు బనాయించి ఈరోజు స్టేషన్ దగ్గర తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఎదుర్కోలేక వెనక దెబ్బ తీయాలి, ఆయనను ఎట్టి పరిస్థితిలో కూడా రాజకీయంగా ఎదగకుండా చేయాలి అన్నటువంటి ఆలోచనతోనే జోగురామన్న ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు అని చెప్పుకోవచ్చు 100%. ఒకటండి, కేసు అంటే ఇప్పుడు ఒక సంస్థ ఉన్నది, ఇప్పుడు ఏదే సంస్థ కానీ అందులో ఉన్న వాళ్ళను కూడా ఫిర్యాదు చేసేటప్పుడు వాళ్ళని కూడా నిందితులుగా చేర్చడం జరుగుతుంది. ఇది ఏంటంటే జనరల్ గా మనకు ఈ క్రిమినల్ కేసులలో, ఏదైనా చీటింగ్ కేసులలో, వీటి దాంట్లో జరుగుతుంది. ఇది ఏంటంటే ఒక న్యూస్ ఛానల్ అంటే ఇప్పుడు మనకు ప్రజల ముందు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి పబ్లిక్ కూడా చాలా వాళ్ళ లోపల అవేర్నెస్ వచ్చింది. కాకపోతే ఏదన్నా సమస్య ఉంది లేదా వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసిండ్రు అంటే నేరుగా కన్సర్న్ రిపోర్టర్ని కానివ్వండి, ఆ టీవీ ఎండిని కానీ సంప్రదించి
కాకపోతే ఇప్పుడు ఆకుల శ్రీవాణి గారు చాలా చక్కనైన సలహా ఇచ్చారు. ఏంటంటే ప్రజాక్షేత్రంలో వచ్చి ఆ ఏరియాలనే వచ్చి డిబేట్ పెట్టాలి. అక్కడ ఉన్న వాళ్ళు ప్రముఖులు కానివ్వండి, ఇతరత్ర పెద్ద మనుషులు ఆ లొకాలిటీ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఉంటే నిజాలు తెలిసిపోతాయి. ఇంత చిన్న వాటికి రాజకీయ నాయకులు ప్రతి దానికి కూడా వాళ్ళు విమర్శలను చేస్తూ ఉంటారు. పబ్లిక్ కానివ్వండి, మీడియాని ఎవరే కానీ విమర్శలను నాయకులు ముఖ్యంగా సద్విమర్శలుగా స్వీకరించాలి. అది మరీ వారి వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ ఒక ఇమేజ్ ని ఉద్దేశపూర్వకంగా చెడగొట్టినట్లయితే అటువంటి పరిస్థితులలోనే పోలీస్ స్టేషన్ వరకు వాళ్ళే లీడర్లు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని నిరూపించుకోవడానికి ప్రజాక్షేత్రంలోకి రండి, మీరు పబ్లిక్ లోకి రండి. ఎక్కడైతే జరిగింది అని అన్నారో, ఏ ప్రాంతంలో ఇదైంది అన్నారో అక్కడ రండి, లేదా డిబేట్ పెట్టండి. ఇప్పుడు మీడియా వాళ్ళు చూడండి, మనం చూస్తూనే ఉంటాం, ప్రింట్ మీడియాలకి ఏదైనా తప్పుడు వార్తలో లేదో పొరపాటున వస్తే వాళ్ళు మళ్ళీ కండెమ్ ఇస్తారు, ప్రచురిస్తారు, ఇది పొరపాటున ఇది అయింది, మేము చింతిస్తున్నాం. అదే విధంగా నాయకులు ఎప్పుడే కానివ్వండి ఏదన్నా వార్త వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నదన్నప్పుడు మీడియా దృష్టికి తీసుకెళ్లాలి. తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, డిబేట్ పెడతారు. మిగతా వాళ్ళని కూడా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని వీరు అందరు కూడా కూర్చొని అక్కడ డిబేట్ లో తేల్చుకోవాలి. కానీ ఈ కేసులు ఇవి అనేటివి ఏంటంటే వాళ్ళు వాళ్ళ సమయాన్ని వృధా చేయడమే కాకుండా ఇప్పుడు చూడండి ఇందులో మిగతా వాళ్ళందరూ కూడా పాటించేసారు. అది సమంజసం కాదు. ఇప్పుడు జనరల్ గా ఎవరు చేస్తారు, ఎండిని లేదా రిపోర్టర్ని వాళ్ళని ఇచ్చేస్తారు. అంతేగాని మొత్తం దానికి సంబంధం ఉన్న కమిటీని మొత్తం కూడా చేయడానికి లేదు. ఇంకోటి కేసులు వేయగానే అయిపోదండి, అక్కడ సాక్ష్యాధారాలు ఉంటాయి, వాళ్ళని విచారిస్తారు, వాదోపవాదాలు విన్న తర్వాత ఇది వస్తుంది. కేసు రిజిస్టర్ అయినంత మాత్రాన ఎవరు కూడా నేరస్తుడు కాడు. ముద్దాయి ఆరోపించబడిన వారు అవుతారు కనుక సత్యమేవ జయతే అని అన్నారు కనుక న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుంది. ప్రజా నాయకులు ప్రజల సమస్యల పట్ల వాళ్ళ ఒక దృష్టిని కేంద్రీకరించాలి. కానీ ఏదో తప్పుడు ఫిర్యాదులతోటో బెదిరింపులతోటో మీడియాను అణచివేస్తామంటే అది సమంజసం కాదు. మీడియా గొంతు నొక్కితే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది కనుక వాక్ స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉన్నదండి. మీడియా పనే అది. వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే అభివృద్ధి జరుగుతలేదో, అవకతలు జరుగుతో వెలికి తీయడం వారి వంతు. ఇవాళ మీడియా వల్లనే ఎన్నో కుంభకోణాలు వెలుగు చూసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కనుక రాజకీయ నాయకులు వారేదో అధికార బలంతోటో లేదో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను యూజ్ చేసేసి పోలీసులను వాడుకోవడం మాత్రం సమంజసం కాదు. ఈ విషయంలో వారికి ఏమైనా విభేదాలున్నా లేదా తప్పుడు వార్తగా భావిస్తే తక్షణమే అక్కడ ఎండి గారిని, అమ్మా న్యూస్ వారిని అడిగి వాళ్ళు ఒక డిబేట్ ను వాళ్ళు అరేంజ్ చేస్తారు కనుక పబ్లిక్ లో వచ్చేసేసి నిజాలు తేల్చుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా వినోద్ గారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలకే వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుంటాం, ప్రజా డిబేట్స్ని కూడా పెట్టబోతాం. ఈరోజు అమ్మా న్యూస్ లాంటి అనేక మీడియా సంస్థలపై కూడా ఖండిస్తూ ఉన్నారు, ఎక్కడికెక్కడ అణిచివేయాలి అని చూస్తూ ఉన్నారు. జోగురామన్న లాంటి ఎమ్మెల్యేలు ఎంతోమంది ఏదో ఒక ఛానల్పై ఏదో ఒక రకంగా ఇటువంటి దాడులను చేస్తూనే ఉన్నారు. అనునిత్యం కూడా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు నెరవేరే విధంగా జర్నలిస్టులు, మీడియా సంస్థలు కొన్ని పనిచేస్తూ ఉంటే వాటిని స్వేచ్ఛగా పనిచేయకుండా చేస్తున్నటువంటి కుట్రపూరిత వ్యవహారాన్ని ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. సో శ్రీవాణి మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని రాజకీయ దూరంలో చూస్తే గత 20 సంవత్సరాల నుంచి కూడా అతను జోగురామన్న ఆదిలాబాదు ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అక్కడ ఇంతకుముందు కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ళుగా ఆయనను ప్రశ్నించేటువంటి తత్వం అయినప్పుడు ఇక్కడ ఆయన ఏం చేసినా అది నడిచింది. ఈరోజు ప్రశ్నించేటువంటి గొంతు కంది శ్రీనివాసరెడ్డి వచ్చిండు కనుకే ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి వెనుక ఉన్నటువంటి అమ్మా న్యూస్పై ఇటువంటి చర్య అంటున్నారు. సో ఈ చర్యను ఖచ్చితంగా రాజకీయ చర్యగా తీసుకోవచ్చు. ఆయనను ఎదుర్కోలేక ఆయనను ప్రశ్నిస్తే ఎక్కడ జోగురామన్నకు సంబంధించినటువంటి రహస్యాలు బయటపడతాయో, ఇంకా అమ్మా న్యూస్ ద్వారా ఎన్ని మాధ్యమాలు బయటకు వస్తాయో, ఎన్ని అవినీతి ఆరోపణలు బయటకు వస్తాయో అన్నటువంటి ఆలోచనతోనే ఆపివేసి అణచివేసేటువంటి ప్రయత్నం అని చెప్పుకోవచ్చా? కేసులు పెట్టడము, అరెస్టము అంటే మీరు గొంతు నొక్కేయడం అన్నది అర్థమైపోతుంది. అంటే ఒకవేళ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, ముందే అయిపోతుంది
అవుతది. అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మంది అధికారులు వాళ్ళని చెంతన చేర్చుకొని ఇది మనం ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాము. ప్రతి విషయాలలో ఏదో ఒక కార్నర్స్‌లో ఇలా జరుగుతున్నాయి. ఆ అంశంలో ఇది కూడా కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే అండి. ఒకరికొకరు ఏదన్నా ఉంటే ప్రాబ్లమ్స్ ఒకరికొకరు చూసుకుంటే బావుంటది. కానీ కుటుంబాన్ని మాత్రం మధ్యలోకి తీసుకురాకూడదు. నేను ఇదివరకు గూడా చెప్పాను చాలా విషయాలలో వీళ్ళేమనుకుంటారనంటే నేను ఒకరి మీద కక్షతోటి నేను అందరిని హింసిస్తాను అనంటే కాకుండా వాళ్ళకి గూడా కుటుంబం ఉంటది. వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళాం పిల్లలుంటారు. వాళ్ళ తల్లిదండ్రులుంటారు. ఆ విషయాన్ని కొంచెం అంటే మనస్సాక్షితోటి ఆలోచించుకొని రాజకీయం వేరు, రౌడీయిజం వేరు. అంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటూ అంతేగాని ఏదో పగ తీర్చుకోవాలి అని చెప్పి కుటుంబ సభ్యులని అందరిని రావడం మాత్రం తప్పు. ఆ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదన్నా ఫేస్ టు ఫేస్ చూసుకుంటే బావుంటది గానీ ఏదో కక్షపూరితంగా నేను అందరిని హింసిస్తాను. వాళ్ళని గొంతు నొక్కేయాలి అనంటే వాళ్ళ కుటుంబ సభ్యులను అందరిని తీసుకొచ్చి హింసిస్తాను. ఆ టైంలో వాళ్ళు భయపడిపోయి వాళ్ళు నోరు మూసుకుంటారు. అధికారం మా చేతిలో ఉంది అని అనుకుంటే మాత్రం తప్పు. ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి. ఈ మధ్య చాలా చైతన్యవంతులయ్యారు. నేను ఒకటే చెప్తున్నానండి. ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తుపాకులు తెచ్చినా, ఏమి తెచ్చినా భయపడకుండా పోరాడిన మన భారతీయులము. తర్వాత నిజాం ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాము. ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో నుంచి మనకు అన్యాయం జరుగుతుంది. మన నిధులన్నీ వాళ్ళు తీసుకెళ్తున్నారు అని చెప్పి ధైర్యంగా ముందుండి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇంత ఉన్న మన ప్రజలల్లో, ఇంత చైతన్యం ఉన్న మన ప్రజలల్లో ఏదో కొన్ని రోజులు కొంతమంది అధికారం ఉందని ఏదో చేస్తారు అనంటే ప్రజలేమి నమ్మరు. మెల్లమెల్లగా ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏందంటే అధికారం ఎక్కువ రోజులు ఉండదు. అధికారం శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా, బానిసత్వంతోటి కాకుండా మంచిగా ప్రజల కోసం పనిచేసి బావుంటది. ఎందుకనంటే ప్రాణం ఇవాళ ఉంటది, రేపు పోతది. కానీ మన మనస్సాక్షి, మన ఆత్మాభిమానం మాత్రం ఎల్లప్పుడూ మనతోటి ఉంటది. కాబట్టి ఆ ఆత్మాభిమానం తోటి పని చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో వినోద్ గారు, ప్రజాస్వామ్యంలో 4వ స్థానంలో ఉన్నటువంటి 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియాను అణిచివేసేందుకు కొందరు రాజకీయ నాయకులు ఇటువంటి కుట్రపూరిత చర్యలు చేస్తూ ఉన్నారు. సో జర్నలిస్టులు అంటేనే స్వేచ్ఛగా వారు చూసినటువంటి ఘటనను స్వేచ్ఛగా కూడా చెప్పేటువంటి, రాసేటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి ఇది రాష్ట్రం. అసలు మనకు భారత రాజ్యాంగం చెప్తా ఉంది, జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తి స్వేచ్ఛగా రాసేటువంటి స్వేచ్ఛ ఉంది. ఏ వార్తనైనా సంధించవచ్చు, ఏ వార్తనైనా ప్రజలకు చేరవేర్చేటువంటి హక్కు జర్నలిస్ట్కి ఉంది. అట్లాంటి జర్నలిస్టులపై ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన దాడులు, ఈరోజు అమ్మా న్యూస్ అనే కాకుండా అనేక విషయాలలో కూడా అనేక మంది జర్నలిస్టుల పైన కూడా ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీడియా సంస్థలను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతేనా అసలు ఇది? చూడండి, మీడియా అనేది చాలా ముఖ్యమైన పాత్ర సమాజంలో పోషిస్తున్నది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నది. అటువంటప్పుడు వారికి ఏదైనా ఒక తప్పుడు ప్రచారం జరిగిందంటే వాళ్ళు నేరుగా వచ్చి మాట్లాడొచ్చు, అడగొచ్చు. అంతేగాని ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు కేసులేస్తూ కాలయాపన చేయడం అనేది తగదు. ఒక విధంగా వాళ్ళు ఏంటంటే వారు పబ్లిక్ లో కొద్దిగా వాళ్ళ పలుకుబడిని కోల్పోతారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఈ రోజులలో ఏమైపోయింది, పోలీస్ కంప్లైంట్ అనేది ఒకటి ఇదైపోయింది. ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇందుకు ఉదాహరణ మీరు చూడండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు తీర్మాన్ మల్లన్న గారి గురించి అలాంటి వాళ్ళని కూడా ఏంటంటే నిజాలను వాళ్ళు నిర్భయంగా చెప్తున్నప్పుడు వాళ్ళ గొంతు నొక్కే అధికారం, హక్కు ఎవరిచ్చారు వీళ్లకు? కనుక మీడియా తోటి ఎప్పుడే కానివ్వండి, పబ్లిక్ గురించి మీడియా పనిచేస్తుంది. అక్కడున్న సమస్యల గురించి కానివ్వండి, ఏదన్నా డిపార్ట్మెంట్ లో అవినీతి అక్రమాలు జరిగితే నిర్భయంగా ఇచ్చేసి అటువంటిప్పుడు మీడియాను అభినందించాల్సింది పోయి ఎవరే గాని, ఏ నాయకుడే గాని, ఎవరే గాని మీడియాను మేము పోలీసుల ద్వారానో లేదంటే సంఘ విద్రోహ శక్తుల ద్వారానో అణచివేస్తామంటే దానికంటే మించిన అవివేకం వేరేది ఉండదు. కనుక ఎప్పుడే గాని మీడియాను, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వారనేది గౌరవించి వాళ్ళకు భంగం కలిగినట్లు ఏదన్నా ప్రసారాలు జరిగినా, వార్తలు రాసినా ఎవరైతే ఎండి గారు ఉంటారో ఆ స్థాయి లెవెల్ అధికారులను కలిసి ఒకటి ముఖాముఖిగా ఉండి వాళ్ళు ఎవరైతే వాళ్ళు అనుమానిస్తున్నారో, మాకు వ్యతిరేకంగా రాసిండ్రు అనేటప్పుడు వాళ్ళు అక్కడ తెలుసుకోవచ్చు.
లేదా నలుగురిని పిలవండి. అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళను వివిధ స- పద వివిధ సమాజంలో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళను రెస్పెక్టబుల్ పర్సన్స్ లేదంటే వివిధ పార్టీలకు చెందిన వారే దీని మీద డిబేట్ చేస్తే ఏంటండి నీళ్లు పాలవుతాయి. కనుక ఈ విధంగా పోలీస్ స్టేషన్లకు పోవడము, ఫిర్యాదులు చేసుకోవడము ఏ రాజకీయ నాయకునికి కూడా తగదది. ఒకవేళ అంత సీరియస్ గా ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలి. అందులో మీరు అంటున్నారు పెద్ద మనుషులు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, కనుక ఈ తప్పుడు సంకేతాలు పోతాయి. ఇదనేది అధికార పార్టీకి దెబ్బ. ఎందుకంటే సీనియర్ సిటిజన్ సైతం వేధిస్తున్నారు అనే ఒక అపవాదం అనేది వారి పైన ఉంటుంది. కనుక ఎవరైతే వార్త రాసిండ్రని వాళ్ళు వ్యతిరేకంగా రాసిండ్రని భావించినప్పుడు తప్పకుండా వాళ్ళ పై అధికారులకు తీసుకెళ్ళాలంటే ఎండి న్యూస్ చూస్తే వాళ్ళు కూర్చొని అది నిజాలు ఏంటి అని తెలుసు. అది చిన్న సమస్య అండి, చాలా చిన్న సమస్య. పోలీస్ స్టేషన్ లో పోతే అయితే ఇది ఏంటండి, పోలీస్ స్టేషన్ లో పోతే వాళ్ళు మెకానికల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేస్తారు. కోర్టులలో మీకు తెలుసు సంవత్సరాల కొద్దీ పోతారు. కనుక నాయకులు అనేది వాళ్ళ సమయాన్ని పోలీస్ స్టేషన్లను కోర్టుల చుట్టూ తిరగడానికి కాకుండా ప్రజల గురించి ప్రజాక్షేత్రం నుండి వారి సమస్యలను పరిష్కరిస్తూ మీడియా సహకారం చూడండి. ఈ రోజులలో మీడియా చాలా ప్రముఖ పాత్ర ఉంది. అందులో ముఖ్యంగా నాయకులకు అనేది మీడియా అనేది వెన్నుముక లాంటిది. మీడియాని సద్వినియోగపరచుకోవాలి. ఎవరన్నా తప్పుడు రాతలు రాసిండ్రని వాళ్ళు భావిస్తే మా పరువుకు భంగం వాటిల్లిందని చేస్తే ఎండి గారి దృష్టికి తీసుకొచ్చి లేదంటే ఒక డిబేట్ ని అరేంజ్ చేయమని చెప్పేసి ఆ డిబేట్ ద్వారా పరిష్కరింటే రాజకీయ నాయకులకు భవిష్యత్తు ఉంటుంది, ప్రజల్లో కూడా వారికి ఒక మంచి ఆదరణ ఉంటుంది. ఒకసారి మనతో పాటుగా కాంగ్రెస్ నేత నాగేష్ గారు కూడా ఈరోజు మనతో డిబేట్లో పాల్గొన్నారు. సో నాగేష్ గారు, ఈరోజు అమ్మా న్యూస్పై జరిగినటువంటి ఒక వ్యక్తిగా జోగు రామన్న ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదిలాబాద్ నుంచి ఆయనపై అమ్మా న్యూస్ అక్రమ వార్తలు రాస్తుంది అన్నటువంటి ఒక ఆరోపణతోని ఈరోజు అమ్మా న్యూస్ యాజమాన్యంపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైనా వ్యక్తిగతంగా అమ్మా న్యూస్ పనిచేసిందా? ఇన్ని రోజులలో మీరు చూస్తూ ఉన్నారు, అనేక డిబేట్లో పాల్గొన్నారు, అనేక సందర్భాలలో కూడా మీరు వచ్చినారు. ఎప్పుడైనా అమ్మా న్యూస్లో ఒక పార్టీకి మద్దతుగా ఒకే పార్టీ ధోరణిలో రాసిన వార్తలు ఉన్నాయా? ఇప్పటివరకు అమ్మా న్యూస్ చేసినటువంటి అనేక కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. సో అమ్మా న్యూస్పై ఇటువంటి కుట్రపూరిత చర్య జరగడం సమన్వయమేనా? ముందు అమ్మా న్యూస్ చాలా రీజనల్ న్యూస్. ఈ మధ్య కాలంలో నేను చాలా డిబేట్కి వచ్చాను, నాకు అవేర్నెస్ ఉంది. నేను చదువుకున్న చదువుకి ఎప్పుడు విలువ అంటే నేను గొంతు పెట్టి నిజం పక్షాన నిలబడడం, న్యాయం పక్షాన నిలబడడం. అమ్మా న్యూస్ ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం, సమాజం కోసం ఎప్పుడు నీతిగా నిజం పక్షాన నిలబడే అమ్మా న్యూస్. ఈ రోజు జోగు రామన్న లాంటి మినిస్టర్ గారు, ఆయన రెస్పెక్టెడ్ మొన్నటి వరకు మినిస్ట్రీగా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ రోజు ఆయన అమ్మా న్యూస్ కి నోటీస్ ఇవ్వడం వెనకాల కొన్ని కోణం ఉంటది. ఒకటి, ఆయనకి నిజంగా మీడియా అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఆర్టికల్ కింద ఇట్స్ గ్యారంటీడ్ రైట్ విచ్ అసైన్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ నీతి కానివ్వండి, డెమోక్రసీ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఇప్పుడు జోగి రామన్న గారికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆయనకి ఎంతో కొంత గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఇప్పుడు ఆయన అమ్మా న్యూస్ కే ఏది మన నోటీసులు జారీ చేశాడు అనుకుంది అంటే న్యూస్ ఛానల్ పట్ల. ఇప్పుడు కేరళలో కూడా మీడియా ఛానల్ ఏదో సెక్యూరిటీ థ్రెట్ ఉందని ఏదో రీజన్ చూపించి దాన్ని పోస్ట్ చేసినప్పుడు జ్యుడిషియరీ ముఖ్యసి పొలిటీషియన్స్ ని చక్కగా ఉండగా అది టీవీ ఛానల్ ఆర్టికల్ 19 కింద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద అది వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మీడియా వర్క్ చేస్తూ ఉంటుంది. అమ్మా న్యూస్ ఖచ్చితంగా ఆ కాన్స్టిట్యూషన్ వాల్యూ ఆ పరిధిలోనే, లా అండ్ ఆర్డర్ పరిధిలోనే ఒకరికి పర్సనల్ గా ఏది ఇండివిజువల్ గా టార్గెటెడ్ ఎప్పుడు న్యూస్ అది వ్యవహరించదు. ఎందుకంటే నేను డిబేట్ కి వస్తూ ఉంటాను, ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ క్యాడర్ కి చెందిన సోల్జర్ లాగా నేను చెప్పేది ఏంటంటే నాకైతే ప్లాట్ఫామ్ ఉంటది. ప్లాట్ఫామ్ లో నేను రియలైజ్ అయింది ఏంటంటే అమ్మ న్యూస్ ఎప్పుడు రేషనల్ మైండ్ సెట్ ని, రేషనల్ విధానాల్ని, రేషనల్ అంటే ఇక్కడ పక్షపాతం లేకుండా వ్యవహరించే న్యూస్ అమ్మ న్యూస్ అని గౌరవంగా నేను చెప్పగలుగుతాను. ఉన్న కొన్ని ఛానల్ ఇప్పుడు మిగతా ఛానల్ ఉన్నాయి, ఏ ఛానల్ అయితే గవర్నమెంట్ కి డబ్బా కొడుతుందో అందరికీ
ఒకసారి మనతో పాటుగా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా ఈరోజు మనతో డిబేట్ లో ఉన్నారు. అమ్మా న్యూస్ పై జరిగినటువంటి అక్రమ కేసులకు సంబంధించి ఈరోజు ఆయన కూడా మనతో డిబేట్ లో మాట్లాడేందుకు శ్రీకాంత్ గారు కూడా ఈరోజు మనతో డిబేట్ లో పాల్గొన్నారు. శ్రీకాంత్ గారు, సో అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా నిజం పక్షాన అనేక సమస్యలను మీ ప్రాంతానికి కూడా రావడం జరిగింది. అమ్మా న్యూస్ వచ్చి అక్కడ కూడా పోరాటం చేసింది. అక్కడ అమ్మా న్యూస్ వచ్చి అనేక సమస్యలకు పులి స్టాప్ పెట్టింది. మేము వచ్చి అడుగేసిన తర్వాత అనేక సమస్యలు కూడా సర్దుమణిగాయి. సో అట్లాంటి అమ్మా న్యూస్ పై ఈరోజు అక్రమ కేసులను మేము చూస్తూ ఉన్నాము. సో ఈ అక్రమ కేసులకు సంబంధించి మీరేమంటారు? మన ప్రజా గొంతుకైనటువంటి అమ్మా న్యూస్ పై లీగల్ నోటీసులు పంపించడాన్ని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఓయూజేసీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ప్రజాస్వామ్యంలో నాలుగో ఎస్టేట్ అయినటువంటి మీడియాపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నటువంటి ఇలాంటి నీతి లేని రాజకీయ నాయకులను వెంటనే తెలంగాణ సమాజం నుంచి వెలివేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అతను కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఎదిగిందంటే మీలాంటి అమ్మా న్యూస్ ఛానల్లే అతనికి అండదండగా ఉన్నాయి. కానీ ఈరోజు ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభమైనటువంటి మీడియా మీద ఈ విధంగా అక్కసు కక్కడం అనేది చాలా తప్పు. ఇప్పటికి మీరు చెప్పినారు, అమ్మా న్యూస్ ద్వారా మా అంబర్పేట నియోజకవర్గంలోనే అనేకమైన సమస్యలు పరిష్కారమైనాయి. ఏదైతే ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబర్స్ 3.5 ఎకరాలు దాన్ని కబ్జా చేసి అమ్మా న్యూస్ ఆ గొంతుకుంది. అలాగే డ్రైనేజ్ తవ్వుతే అక్రమార్కులు వచ్చేసి డబ్బులు వసూలు చేసి అమ్మా న్యూస్ ఈ రోజు బస్సీలోకి వచ్చి లైవ్ టెలికాస్ట్ చేయడం ద్వారా బస్సీలో ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళకందరూ కూడా తెలియజేట్ చేసింది. ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వచ్చి అక్కడ సందర్శించి వాళ్ళందరూ కూడా న్యాయం చేయడం జరిగింది. అలాంటి అమ్మా న్యూస్ ఈ రోజు బస్తీ వేదిక కూడా దూసుకోబోతా ఉంటే కేవలం ఈ జోగురామన్న చేసినట్టు లేదు. ఇది జోగురామన్న వెనకాల ఐటీ శాఖ మినిస్టర్ ఉన్నాడు అని మాకు అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే స్పందించేటువంటి వ్యక్తులు ఎవరుంటారో వారి మూలాలు ఏవైతే ఉన్నాయో లేదా వారికి అండదండలుగా ఎవరు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా నీరు గార్చేటువంటి పరిస్థితిని ప్రయత్నాన్ని ఈరోజు ఈ యొక్క వ్యక్తులను ముందుండి ఐటీ శాఖ మినిస్టర్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఖబర్దార్, జోగురామన్న నిరుద్యోగుల గొంతుగా నిల్చున్నటువంటి అమ్మా న్యూస్ ద్వారా అమ్మా న్యూస్ పైన ఈ విధంగా ఇల్లీగల్ నోటీసులు పంపిస్తే భయపడేదే లేదు. మేమందరం కూడా న్యాయ విద్యార్థి సేన కూడా అమ్మా న్యూస్ కి అండగా ఉంటది. నువ్వు తక్షణం అమ్మా న్యూస్ కి క్షమాపణ చెప్పు, యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పు. పోరాడితే పోయేదేం లేదు, వెధవ బానిస సంఖ్యలు తప్ప అనే ఒక వారసులం మేము. ఈ అమ్మా న్యూస్ డిబేట్ ద్వారా మీకు నేను హెచ్చరిస్తున్నాను అనుకోండి. మీరు ఒక బీసీ బిడ్డ దొరల యొక్క చెప్పు చేతుల్లో ఉండొద్దు. అమ్మా న్యూస్ మా గొంతుగా మా సమస్యలని, నిరుద్యోగ సమస్యలను నిరంతరం వాళ్ళందరూ కూడా టెలికాస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు అన్ని మీడియా ఛానళ్ళు ఏవైతే దొర చేతిలో కబంధాస్తమైనాయో అవన్నీ కాకుండా ఈరోజు అమ్మా న్యూస్ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని మాలాంటి ప్రజాస్వామ్య నాయకులను నమ్ముకొని ముందుకు పోతుంది. అలాంటి ప్రజాస్వామ్యమైనటువంటి అమ్మా న్యూస్ ని మీరు టార్గెట్ చేస్తే ఊరుకోము. ఇకనైనా సరే ఆ లీగల్ నోటీస్ ని వెనుకకు తీసుకోవాలి. ప్రజల సేవకుడైనటువంటి కంది శ్రీనివాసరెడ్డి అన్న మాలాంటి యువకులకి ఎంతో ఒక వేదికగా నిలిచిండు. ఆ వేదికని మేమందరం కూడా ఈరోజు ఆ వేదిక ద్వారా మేమందరం మా సమస్యలను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిరుద్యోగుల సమస్యలని అమ్మా న్యూస్ ఎంతగా తీసుకోబోయిందో మీరు చూడవచ్చు. కాబట్టి ఈ రోజు మీరు అమ్మా న్యూస్ ని అడ్డుకుంటే ఒక అమ్మా న్యూస్ ని అడ్డుకున్నట్టు కాదు, నిరుద్యోగులను అడ్డుకున్నట్టు, బస్తీ వాసుల సమస్యలను అడ్డుకుంటున్నట్టు, ఏదైతే స్థానిక సమస్యలను అవి అడ్డుకున్నట్టు, ప్రజా గొంతుకని అడ్డుకుంటున్నట్టు, ఇవన్నిటిని అడ్డుకున్నట్టయితది. జోగురామన్న, ఖబర్దార్, నీకు అంత ప్రేమ ఉంటే ప్రజాస్వామ్యం మీద నువ్వు తక్షణం నీ మిత్రుడైనటువంటి ఇంద్రకరణ్ రెడ్డి మీద లీగల్ నోటీసులు పంపు. ఏదైతే తెలంగాణ సమాజాన్ని అతను వ్యతిరేకించిండో, నిరుద్యోగుల యొక్క చావులను హేళన చేసి మాట్లాడిండో, నిరుద్యోగుల కోసం పోరాడినటువంటి వ్యక్తుల యొక్క త్యాగాలను కించపరిచిండో, సర్వసాధారణం అన్నాడు పేపర్ లీకేజీలని, అతని మీద నువ్వు లీగల్ నోటీసులు పంపు. నువ్వు ఇంద్రకరణ్ రెడ్డి తప్పు చేసినావు, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలందరూ చచ్చిపోయినారు, నువ్వు ఆ విధంగా అన్నావు అని చెప్పేసి నీ పక్కనున్నటువంటి నీ సంఖలో జరుగుతున్నటువంటి నీ యొక్క మినిస్టర్ కి నువ్వు లీగల్ నోటీసులు పంపు, దమ్ము ధైర్యం ఉంటే. అలాంటిది కాకుండా ఈరోజు ప్రజల పక్షాన, విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన, కార్మిక కర్షకుల పక్షాన పోరాడుతున్నటువంటి అమ్మా న్యూస్ మీద లీగల్ నోటీస్ పంపించడం అనేది చాలా సిగ్గుచేటు. నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమ్మా న్యూస్ యొక్క ఎంటుకో కూడా వీకలేవు. ఎందుకంటే అమ్మా న్యూస్ కి పోరాడే యొక్క నాయకులు ఉన్నారు, పోరాడే తత్వం ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. ఖబర్దార్,
నువ్వు ఇకనైనా సరే అమ్మా న్యూస్ కి క్షమాపణ చెప్పి లీగల్ నోటీస్ వెనుకకు తీసుకోవాలి. ఎవడో ఇల్లు కాలిందని చెప్పేసి నా ఇల్లే కాలిందని చెప్పేసి అమ్మా న్యూస్ మీద ఎత్తేసే ఊరుకునే లేదు జోగు రామన్న. ఇకనైనా సరే నువ్వు అమ్మా న్యూస్ కి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వేడుకుంటా ఉన్నా. ఎస్. సో ఆకల శ్రీవాణి గారు, ఇప్పుడు జోగురామన్న ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు విన్నాము, ఆయన వేరే ఒక మీడియా సంస్థ కూడా ఆయనపై సంధించినటువంటి వార్తను అమ్మా న్యూస్ కూడా చూడడం జరిగింది. అమ్మా న్యూస్లో జోగురామన్న అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఆయన ఓపెనింగ్స్ కావచ్చు, అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించి ఓపెనింగ్స్లో కూడా ఆయన వార్తలను అమ్మా న్యూస్ టెలికాస్ట్ చేసింది. ఈరోజు మనం చూస్తున్నటువంటి వీడియోస్ కూడా, విజువల్స్లో మనం చూస్తున్న వీడియోస్ కూడా ఆయన వెళ్ళినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా అమ్మా న్యూస్ ముందంజలో ఉంది, అక్కడ కూడా వార్తను కవర్ చేసింది. కానీ ఆయన మాట్లాడుతూ కేవలము ఆయన కుటుంబాన్ని, ఆయనను టార్గెట్ చేశామనే మాత్రం చెప్తా ఉంది. మీరు ఇంతసేపు దాదాపుగా కూడా 40 నిమిషాల నుంచి కూడా మీరు డిబేట్లో ఉన్నారు. ఎక్కడైనా ఆయన కాంట్రవర్సీగా ఇక్కడ మాట్లాడింది ఏమైనా ఉందా? ఈరోజు ఆయన కొడుకు ఆయన కలిసి అమ్మా న్యూస్పై ఇది రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఒక నేత అక్కడ ఆయన 20 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని ఎక్కడ అతలాకుతలం అవుతుందో అన్నటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు అమ్మా న్యూస్ను, ఈరోజు అందరి పక్షాన ఉన్నటువంటి అమ్మా న్యూస్పై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆయన అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేదు, కంటెంట్ లేకుండా ఈరోజు అమ్మా న్యూస్ నాపై వార్తలు సంధిస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రధానంగా మీరందరికీ ఇంతకుముందు ప్రజాక్షేత్రంలో పోయి మాట్లాడే సీన్ ఉంది, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ప్రజా సమస్యలకు సంబంధించి ఒక మీడియా సమావేశం పెట్టి ఇటువంటి వార్తలు రాయొద్దు అని చెప్పొచ్చు కదా. అట్లాంటి చెప్పకుండా ఈరోజు ఇటువంటి యాక్షన్లు తీసుకోవడము, ఇటువంటి నోటీసులు పంపించడం కరెక్టేనా? ఈ మధ్య నోటీసులు పంపించడం ఫ్యాషన్ అయిపోయిందండి. ఈ కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం, వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ పోలీసుల దగ్గర పని లేదని అనుకుంటున్నారా ఏమో అర్థం కావట్లేదు. కానీ చిన్న చిన్న వాటికి అసలు దాంట్లో ఏమి సాక్ష్యాలు ఉండవు, ఏముండవు, కేవలం కక్షపూరితంగా ఒకరి పైన నోటీసులు పంపించడం, వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేయడం, మళ్ళీ చివాటు వాళ్ళకి మొట్టికాయలు వేసి వాళ్ళని తిట్టడము, ఇదంతా రొటీన్ గా అయిపోతుంది. ఒక్కటి తెలంగాణ ప్రజలే గాని, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి మీడియా ఎట్లా అయితే ప్రజలకి న్యాయం పైన, చట్టం పైన నమ్మకం ఉంటుందో, అలాగే మీడియానన్న జర్నలిజం అని అంటే కూడా చాలా గౌరవం ఉంటుంది. అఫ్కోర్స్ ఈ మధ్య కొన్ని ఏంటంటే కొంతమంది ఏదో బానిసలాగా, కొంతమందికి కొవ్వొట్టులుగా మారి కొన్ని ఛానల్స్ ఉన్నారే కానీ, అయినా కూడా ఇప్పటికీ కూడా ప్రజలలో మీడియా చెప్పింది అని అంటే అది నిజం. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒకరిద్దరు వెళ్ళి ఇట్లా అయ్యిందంట అక్క, ఇట్లా అయ్యిందంట అన్న అంటే నమ్మరు. కానీ అదే ఏదైనా టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ ఏదో వచ్చింది అని అంటే వాళ్ళు నిజమనే నమ్ముతారు. అంటే మీడియాకి, జర్నలిజం కి ఉన్నంత గౌరవము మన రాష్ట్రంలో కానీ, మన దేశంలోనే కానీ ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఆ మీడియా మిత్రులని, ఆ జర్నలిజం ని, వాళ్ళకున్న గౌరవం మనకిచ్చి, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో దాన్ని చూసి, విని, అది నిజమా కాదా అని తెలుసుకునే బాధ్యత ప్రజలకుంది. అంతేకాని నువ్వు ఏమీ చెప్పొద్దు, నువ్వేమీ చెయ్యొద్దు అనంటే, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ పబ్లికేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నదే మీడియాకుంది. దాన్ని కూడా మీరు తీసేసుకొని కొత్తగా కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తాము, కల్వకుంట్ల కుటుంబం చెప్పిందే ఈనాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందే ఈనాలి అని అంటే మాత్రం తప్పు. కాబట్టి ప్రజాలోనే గాని, ప్రజలే గాని న్యాయబద్ధంగా తప్పేంటి, ఒప్పేంటి అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏదో చెప్పినంత మాత్రాన, ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పినంత మాత్రాన అమ్మా న్యూస్ ని తప్పనడమో కానీ కాకుండా, ప్రజలకి కూడా తెలుసు అమ్మా న్యూస్ లో ఎలాంటి వార్తలు టెలికాస్ట్ అవుతాయి, అమ్మా న్యూస్ ఏమి చెప్తుంది, అమ్మా న్యూస్ ప్రజల పక్షాన ఉందా లేదంటే కొంతమందికి బానిసలుగా మారిందా అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి అందులో ఏమి భయపడకుండా నిర్భయంగా ముందుకు సాగాలి. జనరల్ గా అంటాము పెన్ ఇస్ మైటర్ దెన్, అంటే మన కలం, రాసే కలంకి కళ్ళుండవు, నోరుండదు, చెవులుండవు, అది మాట్లాడదు, వినదు, ఏమీ చేయదు. కేవలం తనకు తెలిసింది, తను చూసింది, అంటే తనకి ఏమి వచ్చింది, రిపోర్ట్స్ ఏవొచ్చాయో దాని ప్రకారంగా అది రాస్తుంది. ఆ ఫ్రీడమ్ దానికి ఇచ్చి, ఆ స్వాతంత్రం ఆ కలంకి ఇవ్వాలి, ఆ మీడియాకి, ఆ జర్నలిజం కి ఇవ్వాలి. ఇకనైనా మన తెలంగాణ రాష్ట్రంలో నిజాలు చెప్పే వాళ్ళపైన, పోరాడే వాళ్ళపైన అక్రమ కేసులే గాని, అక్రమ అరెస్టులే కానీ అరకట్టాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సంక్షేమం కోసం పోరాడి తెచ్చుకున్న మన తెలంగాణ భవిష్యత్తు కోసం, బంగారు తెలంగాణ కోసం మంచిగా ఉంటే బాగుంటది కానీ నేను కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ కొంతమంది నాయకులు దయచేసి ఉన్న కొంత గౌరవం కూడా కోల్పోకుండా, ఉన్న కొన్ని నెలలైనా
ప్రజల కోసం పని చేస్తే బాగుంటది. అంతేగాని ఏదో వాళ్ళు నాకు బానిసగా లేరు, నాకు కోబట్టుగా లేరు, నా భజన చేయట్లేదని చెప్పి వాళ్ళ పైన అక్రమ అరెస్టులు పెడితే మాత్రం ప్రజలు ఊరుకోరు. ప్రజలు గుర్తిస్తారు. ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఎస్. సో వినోద్ గారు, సో ఈరోజు నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ జర్నలిజం కానీ, ఫ్రీడమ్ ఆఫ్ జర్నలిస్టులకు కానీ ఎక్కడా కూడా ఫ్రీడమ్ లేకుండా పోతా ఉంది. ఇటువంటి నేతలు అనేక మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. అనేక మీడియా సంస్థల్ని ఖండిస్తూ ఉన్నారు. అనేక మీడియా సంస్థల్ని వారి ప్రాంగణాలకు కూడా రానివ్వని సిచ్యువేషన్స్ ఉన్నాయి. జర్నలిస్టులపై ఇటువంటి చర్యలు చేపట్టడము, జర్నలిస్ట్ ఒక మీడియా హౌజెస్ పై ఇటువంటి చర్యలు చేపట్టడము, ప్రజాస్వామ్యము మరి ఎటుపోతా ఉంది, ప్రజలు దీన్ని ఏ విధంగా ఖండించబోతా ఉన్నారు, రాబోయే తరానికి నేతలు ఇస్తున్నటువంటి సమాధానం ఏంది? ఇప్పుడు వీటన్నిటిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది వినోద్ గారు, ఏంటంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నాము, ఫ్రీడమ్ ఆఫ్ జర్నలిజం అన్నాము. ఇట్లాంటి ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో మీడియా హౌజెస్ పై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి, జర్నలిస్టులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడికక్కడ అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ జర్నలిస్టుల గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రజలకు ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి మీడియా హౌజెస్ పై ఇటువంటి చర్యలు చేస్తే దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకోబోతా ఉన్నారు, రాబోయేటువంటి తరానికి ఇప్పుడున్నటువంటి నేతలు ఏమని సందేశాలు ఇస్తూ ఉన్నారు? చూడండి, ఈ మధ్యన పత్రికల మీద ఈ ప్రభుత్వం పెత్తనం అనేది చాలా జరిగింది. చాలా పత్రికలు, ఇలా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మనం చూస్తూనే ఉన్నాము. ఇది అనేది మంచి సంకేతం కాదు. ఇది అభివృద్ధికి అనేది గొడ్డలి పెట్టి లాంటిది. అభివృద్ధి అనేది ఎక్కడిదక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు భయపెట్టించి మేము లొంగ తీసుకుంటాం మీడియా అంటే అది జరగని పని. ఎందుకంటే మాది ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు ఎన్నో పత్రికలను సంవత్సరాల కొద్దీ బ్యాన్ చేసింది కూడా మనం చూసినాము. ఇప్పుడు కేసుల మీద కేసులు, అక్రమ కేసులు ఎన్నో బనాయించి జైళ్ళకు పంపినాం. జైళ్ళకు పంపినంత మాత్రాన ఈ మీడియా అనేది ఊరుకుంటది, మళ్ళా వాళ్ళ పని చెయ్యదు అనడం వేస్ట్. ఎందుకంటే ఎంతవరకైతే మీడియాను ఎంత అనగదొక్కాలని చూస్తే మనం బంతి గోడకేసి ఎంత ఫోర్స్ గా కొడతామో మళ్ళా అంతా రివర్స్ అవుతుంది. ఇది వాళ్ళకు వ్యతిరేకంగా అవుతుంది. పబ్లిక్ లో వాళ్ళకున్న ఒక సింపతిని కూడా కోల్పోవడం జరుగుతుంది. కనుక ఇప్పుడు జోగు రామన్న గారు కూడా వారు ఒక మంత్రిగా కూడా చేసిండ్రు. వారి పైన ఎటువంటి మచ్చ లేదు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చేసిన సంక్షేమాలకు అమ్మా టీవీ న్యూస్ ప్రసారాలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం, సాక్ష్యాలు. అటువంటిది ఏదో ఒక పొరపాటు లేదా తను ఒక విలేకరి తప్పుడుగా ప్రసారం చేసిండు అనే దాన్ని ఇంత వరకు రావడం అనేది చాలా విచారకరము. ఎందుకంటే ఒక అణగారిన వర్గాల నుండి ఒక నాయకునిగా, సామాన్య కార్యకర్త నుండి ఒక రాష్ట్ర మంత్రి వరకు కేబినెట్ లో చోటు సంపాదించిన జోగు రామన్న గారు ఈ విషయంలో మళ్ళా వారికి అధిష్టానం ఒత్తిడి ఉన్నదేమో అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎంత అధిష్టానం ఒత్తిడి ఉన్నా ఏదున్నా ఒక మంచి పేరున్న అతను ఇంతవరకు కూడా ఆయన మీద మచ్చలేదు. ఇప్పుడు అమ్మా న్యూస్ పైన ఇట్లా ఈ విధంగా ఫిర్యాదు చేయడం అనేది కూడా నిజంగా విచారకరమైన విషయం. జోగు రామన్న గారు మీడియా పట్ల తనకున్న ఒక గౌరవాన్ని చాటుకోవాలంటే తక్షణమే ఈ ఒక సమస్యకు, ఈ వివాదానికి ఈడికే ముగింపు పలకాలని చెప్పేసి నేను నా ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఎస్. సో శ్రీకాంత్ గారు, సో ఈరోజు విద్యార్థుల పక్షాన అనేక విషయాలను మేము వెలుగులోకి తీసుకొచ్చినాము. ఈరోజు మనము పూర్తి స్థాయిలో కూడా అన్ని సందర్భాలలో కూడా ప్రజల పక్షాన నిలబడుతూ పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు జోగు రామన్న అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేక ఆయనపై వార్తలు రాస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ ఉందా లేదా అన్నది ప్రజలు నిర్ధారిస్తారు. మీలాంటి అనేక మంది నేతలు చూస్తూ ఉన్న అనునిత్యం కూడా. సో అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేదు, అమ్మా న్యూస్ దగ్గర కంటెంట్ లేకనే ఈరోజు ఇటువంటి వార్తలు నా పైన రాస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా న్యూస్ అటువంటి వార్తలు రాసినప్పుడు జోగు రామన్న అభివృద్ధి గురించి కూడా అమ్మా న్యూస్ చూపించింది కదా శ్రీకాంత్ గారు. అతని దగ్గర కంటెంట్ లేదు కాబట్టి అతను తీసి పక్కన పెట్టారు. సో అతను బీసీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి స్కాలర్షిప్లు రిలీజ్ చేసినండి విద్యార్థులకి? ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్లు రిలీజ్ చేసిండు అతను ఒక ఉద్యమ నాయకుడుగా చెబుతున్నాడు. ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారండి? అందరు మధ్యలో వచ్చి మింగలేక సోమవారం మంగళవారం అని చెప్పిన ఈ వ్యక్తులు ఈరోజు ఆ ఫామ్ హౌస్ కాడ ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్ బయటనేగా వీళ్ళందరూ కూర్చున్నది. కేసీఆర్ యొక్క జోలపాటలు వాడుకుని ఉన్నోలే కదా. ఎవరైనా విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన వీరు ఎవరైనా మాట్లాడిరా, గల్లమెత్తిరా? కొన్ని ఆదిలాబాద్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఆయన నియోజకవర్గంలో ఉన్నారు కదా,
ఎంతమంది నిరుద్యోగులు చనిపోయారు అక్కడ? సో ఆయన పట్టించుకున్నాడా? ఈ రోజు కంటెంట్ లేదంటున్నారు. కంటెంట్ లేదు కాబట్టి మీ దగ్గర కరప్షన్ ఉంది కాబట్టి వీళ్ళని తీసి పక్కన పెట్టిరు. ఎన్నో కుంభకోణాలకు నిలువుగా మీరు మంత్రిగా చేసినప్పుడు ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. అవన్నిటిని కూడా మీడియా ప్రసారం చేస్తుంది. అవన్నీ బయటపడతాయనే ముందస్తు చర్యగా ఈరోజు అమ్మా న్యూస్ మీద కక్ష చర్యగానే ఈరోజు జోగురామన్న నోటీస్ పంపించింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే అమ్మా న్యూస్ ఈరోజు నా మీద మంచిగా చూపించింది, రేపు నేను తప్పు చేస్తే కూడా చూపిస్తాను పసిగట్టే మాలాంటి విద్యార్థులందరూ కూడా అమ్మా న్యూస్ కి క్యూ కడతా ఉన్నారు. నిరుద్యోగులందరూ కూడా అమ్మా న్యూస్ వేదికగా ఎన్నో సమస్యలు తెలియజేస్తా ఉన్నారు. సో అమ్మా న్యూస్ కూడా రేపు రాబో రోజుల్లో పెద్ద న్యూస్ అవుతుంది. ఇప్పటికే పల్లె పల్లెలో దూసుకోబోతుంది, బస్సీ బాట అని చెప్పి పట్టినారు. రేపు నా పని పాట పడతారని చెప్పేసి ఆలోచించే ముందస్తుగా మీతో పాటు మీ మీద ఒక చర్య తీసుకోవడానికే ఈయన పనగం 12. దయచేసి మీరు అలాంటి వ్యక్తులను నమ్మకండి. అమ్మా న్యూస్ గారు, అమ్మా న్యూస్ కి మేము చెప్తా ఉన్నాం, ఇలాంటి మేకవన్న పులులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా వాళ్ళు ఏం మంచి పని చేయలేదు. మంచి పని చేస్తే పిల్లలు ఎందుకు చచ్చిపోతారండి? విద్యార్థులు ఎందుకు చచ్చిపోతారు? స్కాలర్షిప్లు రాలేదని చెప్పేసి విద్యార్థులు ఎందుకు చచ్చిపోతారు? వీళ్ళు బీసీ శాఖ మంత్రి అన్నారు. బీసీలకు ఏం చేసిందండి? ఈ రోజు ప్రజల గొంతుగా ఉన్నటువంటి కక్షపూర చర్యలు మీరు నేర్చుకున్నారు తప్ప ఎవరికి మంచి చేయాలి లేదా కంటెంట్ ఉన్నది వీళ్ళ దగ్గర కంటెంట్ ఉన్నదని ఏ రోజైనా మాట్లాడినారా? ఇవన్నీ ఏం మాట్లాడలేదు. వీళ్ళందరూ కూడా దొరల రాజ్యంలో దొంగలుగా తయారైనారు. వీళ్ళందరూ ఈ రోజు ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తారో లేకపోతే వారి మీద ఏదైనా న్యూస్ టెలికాస్ట్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీ ఇప్పుడు కార్పొరేటర్ గారు చెప్పినారు ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పేసి. అవును, ఫ్యాషన్ అయిపోయినది. మేమందరం కూడా లా చదువుకున్న విద్యార్థులు అందరం నవ్వుతా ఉన్నాం. అరే ఇదేంద్రా లీగల్ నోటీస్, నువ్వంటే లీగల్ నోటీస్ పంపిస్తున్నారు. మొన్న తీర్మానం వలన విషయంలో కూడా హైకోర్టు జడ్జి ఒక తీర్పు ఇచ్చినారు. చాలా శుభపరిణామం. ఎవడో పుట్టిన పిల్లకి వీడి తండ్రి అన్నట్టు ఏదో మాట్లాడితే ఎవడో వచ్చి కేసు పెట్టిండు. సో అలాగా ఈ రోజు వీళ్ళందరూ కూడా ప్యాషన్ అయిపోయి లీగల్ నోటీసుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. తెలంగాణలో ప్రజాస్వామ్యంతో మేము అంబేద్కర్ బిడ్డలను తెలంగాణను సాధించుకున్నాం. వీళ్ళు ఎవరు లేరు. ఈ రోజు బెదిరించే పనులు వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు వేసేటువంటి అవినీతి కథనాలని ఎవరు టెలికాస్ట్ చేయొద్దు. ఆ టెలికాస్ట్ చేస్తే మేమందరం కూడా ప్రజల్లో ఓడిపోతాం. ఆల్రెడీ ప్రజల్లో ఓడిపోయినారు. వీళ్ళు ఓడిపోయిన వ్యక్తులు మళ్ళీ రేపు రాజకీయంగా వీరి వారసులు రాలేరు అని చెప్పేసి ఆలోచించే వీళ్ళు ఈ విధంగా లీగల్ నోటీసులు చేస్తా ఉన్నారు. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు చట్టపరంగా కూడా వారిపై చర్యలు తీసుకోవడానికి మాలాంటి నిరుద్యోగులు కూడా మేము పిల్లలు వేయబోతా ఉన్నాం. వారు బీసీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో, ఎలాంటి అవినీతి చేస్తారో మేమే అమ్మా న్యూస్ కి ఇస్తాం. ఆర్టీఐ ద్వారా చాలా వివరాలు సేకరించినాం. ఇంకా తవ్వుకుంటూ ఉంటే ఇంకా వెళ్తూనే ఉంటాయి. ఇక్కడైనా సరే బుద్ధి తెచ్చుకొని తప్పు అయిపోయిందని చెప్పేసి అమ్మా న్యూస్ కి జోగు రామన్న క్షమాపణ చెప్పాలి. యావత్ తెలంగాణ సమాజానికి ప్రశ్నించే గొంతుకి క్షమాపణ చెప్పాలి. ఇమ్మీడియట్లీ ఆ కేసీఆర్ గడీలు విదిలేసి ఒక బీసీ బిడ్డ అంటున్నారు కదా, ఆ కేసీఆర్ గడీల నుంచి నువ్వు బయటకు వచ్చి నీకు కంటెంట్ ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయి. ఆ కారు గుర్తు నీకు ఎందుకు? నీకు కంటెంట్ లేదని చెప్పేసి నీకు మినిస్టర్ ఇవ్వలేదు కదా, నువ్వు బయటికి రా. నీ చుట్టాల్లో లేదా నీ కొడుకో ఎవరో జడ్పీ చైర్మన్ కదా, అతను కూడా రాజీనామా చేయి. రాజీనామా చేసి నీ కంటెంట్ తోటి గెలువు, ఇండిపెండెంట్ గా గెలువు. అప్పుడు నువ్వు అమ్మా న్యూస్ కంటెంట్ గురించి మాట్లాడు. ఇవేవి కాకుండా ఏదో బురద జల్లే ప్రయత్నం, ప్రశ్నించే గొంతు ముందుగా ఓయూని టార్గెట్ చేసినారు. ఓయూలు ఎవరైతే విద్యార్థులు అందరూ కూడా ప్రశ్నించే గుర్తయినారో అక్కడ అతన్ని గొంతుగా అయినటువంటి ఒక బీసీని తెచ్చుకొని నిరుద్యోగుల సమస్యలని తెలియజేయకుండా మా గొంతు నొక్కి మా మీద జైలు అని చెప్పేసి బెయిల్ అని చెప్పేసి మా మీద కక్ష పట్టిరు, మమ్మల్ని జైలుకు పంపిరు. మేము బెయిల్ మీద వచ్చినాం. ఇప్పటికి మా మీద అనేకమైన అట్రాసిటీస్ కేసు పెట్టినారు. అయినా ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మనకు తండ్రి రాజ్యాంగం ఇచ్చిండు. సో రాజ్యాంగం నమ్ముకొని మేము ముందుకు పోతున్నాం. కాబట్టి జోగురామన్న నువ్వు అనుకుంటున్నావు నీ డబ్బు ఉన్నది, మంది ఉన్నది, మానబలం ఉన్నాడు, కేసీఆర్ దొర ఉన్నాడని. అవేవి శాశ్వతమైనవి కాదు తండ్రి. ప్రజాస్వామ్యంలో శాశ్వతమైనది రాజ్యాంగం. రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి ప్రశ్నించే గొంతు. కాబట్టి ఆ యొక్క గలానికి యువ దళం, విద్యార్థి దళం, నిరుద్యోగ దళం ఎప్పుడు అండగా ఉంటది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో అని 10 సార్లు చెప్తా ఉన్నా. లేకపోతే రేపు ప్రజల కోర్టులో నువ్వు వస్తే నీవే బుద్ధి లేని వ్యక్తిగా అందరు ప్రజలు నిన్ను తిప్పి కొడతారు. దయచేసి మీడియా జోలికి రాకండి. మీడియా జోలికి వస్తే ఏమైందో చరిత్ర చెప్తుంది. మీడియాతో పెట్టుకుంటే ముఖ్యమంత్రులకు పులిసిరే లాలిపోయినాయి. రేపు రాబో ఎలక్షన్ లో అమ్మా న్యూసే మీ యొక్క ఎమ్మెల్యే పదవిని కుప్పగొలుస్తుంది. సేవకుడుగా ఉన్నటువంటి వ్యక్తులే రేపు ఆదిలాబాద్ కి రాబోతారు. ప్రశ్నించే గొంతులే రేపు రాబోతారు. కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క మీడియాకి నువ్వు క్షమాపణ చెప్పాలి. యావత్ మీడియా సమాజానికి చెప్పాలి. అమ్మా న్యూస్ అంటే జర్నలిజం కుటుంబం. సో ఈ కుటుంబాన్ని నువ్వు సమాధానం చెప్పాలి. ఇంకా అల్లం నారాయణ ఉన్నాడు. ఏం చేస్తున్నావా అల్లం నారాయణ? కేసీఆర్ కి అల్లం చాయ్ ఇస్తున్నావు నువ్వు? తప్పుగా అనుకో, ఇట్లా చెప్తున్నా అని చాలా బాధతో చెప్తా ఉన్నాం. విద్యార్థులు మరణిస్తే ఈ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు నువ్వు. ఈ రోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్న ప్రెస్
ప్రశ్నించేటువంటి ప్రెస్ ఛానళ్ల మీద ఈ రోజు వీళ్ళు లీగల్ నోటీసులు పంపిస్తా ఉన్నారు, దాడిని చేస్తా ఉన్నారు. మన తీర్మానం వలన జరిగింది, రఘు మీద జరిగింది, లేదా ఎవరైతే ప్రశ్నించి యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకున్న వాళ్ళందరి మీద కూడా ఇలా దాడిని చేస్తా ఉన్నారు. స్వేచ్ఛా పౌరమైనటువంటి ఆ పౌరాన్ని రోజు పంజరంలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మీలాంటి జర్నలిస్టులు ఈ రోజు ప్రభుత్వానికి అమ్మిడిపోయారు, అంగట్లో సర్కైనారు కాబట్టి ఈ రోజు మీలాంటి వాళ్ళు చైర్మన్ గా ఉన్నందుకే ఈ రోజు ప్రజాస్వామ్యంలో మీడియాకి రక్షణ లేకుండా పోతుంది. మీడియా జర్నలిస్టులు హతమవుతా ఉన్నారు. ఎస్, థ్యాంక్ యూ